ఈ సంవత్సరం లక్ష్మీ గణపతి స్వామివారి 36వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి విశేషంగా కూడా భక్తులు ప్రతి సంవత్సరం కూడా వితరణగా కూడా ప్రసాదాలు తీసుకురావడం జరుగుతోంది. కూడా స్వామివారికి 108 ప్రసాదాలతోటి మహానైవేద్యం కూడా పెట్టడం జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా స్వామివారికి భక్తులు 108 ప్రసాదాలు నైవేద్యంగా స్వీకరించారు. వారికి ప్రసాదాలు ఇచ్చిన భక్తులకి వ్యాపారదారులు కూడా చిరుకానుకగా వారి తరపుని ప్రజెంటేషన్లు ఏర్పాటు చేశారు. కమిటీ వారి నుంచి వారికి తీసుకొచ్చిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. వారిని వారి కుటుంబ సభ్యులను కూడా భగవంతుడు ఎల్లవేళలా కూడా కాపాడాలని కోరుతూ కూడా భగవంతుడి తరపున ప్రార్థిస్తున్నాం. జై గణేష. అశ్వారావుపేట బస్టాండ్ ప్రాంతంలో విచ్చేసి ఉన్నటువంటి శ్రీ గణేష ఆలయంలో గణేశోత్సవాల సందర్భంగా ఈ రోజున 108 ప్రసాదాలని గణేశుడికి సమర్పించుకుంటూ కార్యక్రమం చేయడం జరిగింది. వాస్తవంగా 108 ప్రసాదాలే కోరుకున్న 162 మంది మహిళలు తమ కుటుంబం నుంచి ప్రసాదాలు తీసుకొచ్చి అత్యంత ప్రీతిపాత్రంగా గణేశుడికి సమర్పించుకున్నారు. తనకిష్టమైన ప్రసాదాలను గణేశుడు స్వీకరిస్తూ తమ తెచ్చిన భక్తులందరికీ కూడా తమ ఆశీస్సుల్ని ఆ భగవంతుడు అందించాడు. మేము కూడా ఈ కమిటీ నుంచి కోరుకునేది ఏంటంటే ఎల్లకాలం కూడా ఆ కుటుంబాలకి గణేశుని యొక్క సుఖశాంతులు ఇచ్చేసి ఆ కుటుంబాలను బాగు చేయాలని కోరుకుంటా ఉన్నాం. జై గణేష్. అశ్వారావుపేట మండలంలో బస్టాండ్ దగ్గర వెలిసినటువంటి లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర ఈ వినాయక చవితి పూజలు బాగా చేయటం జరిగింది. దీనికి ఒకరోజు సాయంత్రము 108 ప్రసాదాలు నైవేద్యం జరిగింది. అంతకన్నా అధికంగా తీసుకొచ్చారు. అందరూ కూడా చిన్న చిన్న చిరుకానుకలకి ఇచ్చారు. అంతా బాగా జరిగింది.